కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. హల్లెలూయా. సంతోషంగా మనందరూ దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. నమ్మిన అందరూ దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఎవరు పుట్టినరోజైనా ఒకరోజు జరుపుకుంటారు, కానీ ఒక యేసయ్య పుట్టినరోజు మాత్రమే నెలంతా జరుపుకుంటాం. గట్టిగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకమునకు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చారు? బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీరు నాకు తెలియపరచండి. ఎందుకు వచ్చారు ఆయన? బైబిల్ ప్రకారముగా మనం నేర్చుకుంటున్న విషయాల ప్రకారంగా ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకమునకు? పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాను. హల్లెలూయా. ఇంకా చెప్పండి. నశించిన దానిని వెదికి రక్షించుటకై యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. ఆమేన్. ఇంకా ఏ మానవుడైతే పాపములో పడిపోయి ఉన్నాడో ఆ మానవునికి క్రయధనముగా వెల చెల్లించి విడిపించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆ రీతిగానే మరొక సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ లేఖనాలు తెరిచి యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం చదువుకుందాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవు అన్నట్లు నేను ఎవరిని? రాజునే. సత్యమును గూర్చి, చూడండి ఈ మాట, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనెను. అందుకు పిలాతు సత్యము అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రశ్న వేశాడు కానీ జవాబు పొందుకోలేకపోయాడు. ఎందుకని? కంగారు. ఆ తర్వాత అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల దగ్గరికి వెళ్ళాడంటండి. వినేంత ఓపిక వరకు లేదు. నిజంగా వినుంటే ఎంత బాగుండో. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం నేను సిద్ధపడుతున్న సమయంలో చాలా తర్జన పడ్డాను. ప్రభువా, ఎలాగే అసలు నేను సత్యము సాక్ష్యం ఇవ్వాలని నీ వాక్యం చెప్తుంది కదా. పడుకున్నా ఇదే మాట, సత్యమును గురించిన సాక్ష్యం. సత్యం అనగా ఏంటి? చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తూ పడుకున్న అదే తలంపు, పడుకున్న అదే స్వరం, అదే మాట వినబడుతోంది. సత్యం అనగా అనే మాట. హల్లెలూయా. ఇక ఈరోజు ఇంకే రకంగానే సరే సత్యము గురించి సాక్ష్యం వినాలి, చెప్పాలి, బోధించాలని సిద్ధపడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా విలువైన విషయం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కృపగల దేవుని ఆత్మ మనకందరికీ కూడా సహాయం చేయునుగాక. ప్రియ దేవుని జనాంగమ, వాక్యము చెబుతున్న మాట ఏమిటనగా, పిలాతు యేసు క్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించే ముందుగా, యేసు ప్రభువారు సిలువ వేయబడే ముందు జవాబిచ్చిన మాట ఏమిటనగా, పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని చెప్పని. అవును, నీవన్నట్టు నేను రాజునే, ఐ యామ్ ద కింగ్. బట్ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు నాది. నా రాజ్యము ఇహ సంబంధమైనదే కనుక అయితే అసలు నన్ను సిలువ వేయకుండా ఆపే సైనికుల్లాగా ఉంటారు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యం పర సంబంధమైనది అన్నాడు ఆయన. హల్లెలూయా.
ఏమిటి పరసంబంధమైన ఆ రాజ్యం అంటే మనమే ఆయన రాజ్యము. చెప్పండి అందరి మాట, మనమే ఆయన రాజ్యమై ఉన్నాం. హల్లెలూయా. అలా చెప్పిన యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చాను నేను ఈ లోకమునకంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి నేను ఈ లోకంలో. అందుకే పుట్టాను ఈ లోకంలో. దాని కొరకు నేను ఈ లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అందుకే పంపబడ్డాను అని యేసు ప్రభువు జవాబిచ్చారు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఈ సత్యమును గ్రహిస్తారో, ఎవరైతే సత్య సంబంధిగా జీవిస్తున్నారో, వెలుగు సంబంధిగా జీవిస్తారో, చీకటి పాపాలు విడిచిపెట్టి జీవిస్తారు, లోక సంబంధులుగా కాక దేవునికి దగ్గరగా బ్రతుకుతారో, దేవుడు వాక్యం వారితో మాట్లాడుతున్న మాట, సత్య సంబంధి అయినవా ప్రతివాడును నా మాట వినుగాక. అందరి బిగ్గరగా స్తోత్రం చేద్దామా. ఎవరికి అర్థమవుతుందంట ఆ సత్యము? ఎవరైతే ఆయన మాట వినడానికి ఇష్టపడతారు. ఆ వ్యక్తి ఎలాగుండాలంట? సత్యమును గ్రహించేవారుగా ఉండాలి, సత్యములో నిలిచేవారుగా ఉండాలి. ఇంతకీ సత్యం ఏమిటి, అది ఎలా ఈ లోకంలో ప్రవేశించిందో కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సత్యము ఈ లోకములోనికి ఎలా వచ్చింది ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథములో ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట మనం గనక గ్రహించగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రిని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి విని నా వైపు చూసి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకమునకు సత్యము ఏ విధంగా ప్రవేశించింది, సత్యము ఎలా కలిగింది, ఎవరి ద్వారా కలిగింది, ఎవరి వలన వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథం చదివిస్తున్న మాట ఏమిటనగా, సత్యమును కృపయు యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఎవరి ద్వారా చెప్పండి ఒకసారి. సత్యము అనగా నిజం, ట్రూత్. కృప అనగా గ్రేస్. అయోగ్యత కలిగిన వారికి యోగ్యతను కల్పించడమే కృప. ఈ రెండు ఈ లోకంలోకి ఎలా వచ్చాయంట? ఎవరి ద్వారా వచ్చినవి? యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాయి. దానికి అర్థమేమిటో ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రము అనగా ఆలోచన చేయండి, ధర్మశాస్త్రము ఎలా పోల్చవచ్చు అంటే అద్దముతో పోల్చవచ్చు. ఎలా పోల్చవచ్చు? అద్దములో మన ముఖం చూపించగలుగుతుంది అది, కానీ శుభ్రం చేయగలదా? ధర్మశాస్త్రం కూడా అంతే. పాపము అంటే ఏమిటో చెప్పగలదు. ఉదాహరణకి, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు, నీటిలో కానీ పైన ఆకాశం అందే కానీ భూమిలో కానీ మరి దేని రూపం మీరు చేసుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదు. 10 కమెంట్స్ ఉన్నాయి, ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఏమి చూపిస్తున్నాయంటే పాపము చేయడం, పాపము చేస్తే శిక్ష ఉంది అని చూపిస్తుంది. ఇవి ఎవరి ద్వారా కలిగిందట చెప్పాలి. మోషే గారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, అది ప్రజలకు వివరించమని చెప్పినటువంటి ఆజ్ఞలు, అది ఇశ్రాయేలు రాజ్యమునకు ప్రజలకు ఇచ్చినటువంటి కమాండ్ అది. హల్లెలూయా. ఇక్కడ మోషే ద్వారా ఏమి వచ్చింది లోకమునకు? ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది. అంటే మోషే గారు ధర్మశాస్త్రమునకు పోలికగా ఉన్నారు. మోషే గారు ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించి కానాను దేశమునకు
తీసుకువెళ్ళడానికి కొరకే నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. కానీ మోషే తీసుకెళ్ళగలిగాడా కానాను దేశమునకు? అసలు ఆయనకే అర్హత లేకుండా అయిపోయింది. కారణం ఏమిటి? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఆ కృప మమ్మల్ని ఎంతగా మనల్ని ఆవరించి నడిపిస్తూ ఉందో. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు యెహోవా అతనితో ఇట్లా నేను మోషేతో ఇట్లా నేను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితేనే కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అన్నారు. ఈ మాట ఆలోచించేయండి. ధర్మశాస్త్రం ఒక మనిషిని కానానుకు చేర్చలేకపోయింది. నువ్వు ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పటికీ కూడా ధర్మశాస్త్రము పాపము చూపించగలిగిందే తప్ప రక్షించలేకపోయింది. అలాగే మోషే, ధర్మశాస్త్ర ప్రతీకగా ఉన్నటువంటి మోషే గారు కూడా కానాను దరిదాపుల దగ్గరకు వచ్చాడు తప్ప కానానుకు చేర్చలేకపోయాడు. ధర్మశాస్త్రము ఒక మనిషిని కానాను చేర్చలేదు. మరి ఏమి చేర్చగలదు? అందుకనే బైబిల్లో మాట ఉంది. పౌలు గారు రోమాపత్రిక రాస్తూ రోమాపత్రిక 8వ అధ్యాయము, అందరూ తెరవండి బైబిల్ గ్రంథంలో, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, కాదు 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలలేకపోయిందో దానిని దేవుడే చేశాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? మనిషి లోపల ఉన్న పాపాన్ని తీసివేయలేకపోయింది. పాపాన్ని చూపించగలిగిందంతే అద్దములాగా, కానీ పాపాన్ని కడగలేకపోయింది. పాపము నుండి రక్షించలేకపోయింది. చట్టం వచ్చింది లోకంలో, కానీ ఆ చట్టమును అనుసరించే వారికి భారమైపోయింది ధర్మశాస్త్రం. వాక్యం చెప్తుంది, మోషే అనే ఒక ప్రవక్త ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము ఈ లోకంలో మనిషిని రక్షించలేకపోతే, రక్షణ, కృప, సత్యము ఎవరి ద్వారా కలిగిందంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగింది. గట్టిగా చెప్పకూడదు, స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. అందుకే మీరు ఆలోచన చేస్తే మోషే మరణం తర్వాత కానానుకు చేర్చడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం ఎవరు? యెహోషువ. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే నా రక్షకుడని. యెహోషువ అంటే అర్థం ఏంటి? నా రక్షకుడని. అందుకని మోషే గారు మరణించిన తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? యెహోషువ ప్రజను ఎక్కడ నడిపించాడు? ఇప్పుడు కానానుకి. యెహోషువ యేసు ప్రభు వారికి పోలికగా కనిపిస్తున్నాడు బైబిల్ గ్రంథములో. ధర్మశాస్త్రము తీసుకువెళ్ళలేకపోయినటువంటి, చేర్చలేకపోయిన గమ్యానికి ఎవరు చేర్చారంటే యేసు ప్రభువు లోకములోకి వచ్చి ఆయన మన కొరకు ఎలా జీవించాలో చూపించి, ఎలా బ్రతకాలో మనకి చూపించి, ఒక నడవడికను, ఒక మార్గమును మనకి ఏర్పాటు పరిచి ఆయన శిలువ మరణం పొంది మన కొరకు ఆయన ఏం చేశారట? త్యాగం చేసి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అనే దాన్ని మనకు రుజువుగా ప్రభు ముందుగా మనకి తెలియపరిచారు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డరా, పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ ధర్మశాస్త్రము మోషే గారికి పోలికగా ఉంటే, కొత్త నిబంధనలో వచ్చినటువంటి కృప యేసు ప్రభు వారికి పోలికగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను,
కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇప్పుడు మీకు అర్థమైందా? సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకి లోకములోకి వచ్చాను, అందుకే పుట్టాను నేను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అనగా పిలాతు అడిగిన ప్రశ్న, సత్యం ఎలాగా వచ్చింది? సత్యము అనగా ఏమిటి? మీకు అర్థమైంది ఇప్పుడు. సత్యం అంటే ఏంటి? యేసే సత్యము. ఆయన లోకమునకు వచ్చిందే సత్యం లోకములోకి తీసుకురావడం కోసం. అంటే మనుషులందరూ ఎక్కడున్నారు ఇప్పుడు దాకా? అబద్ధములో బ్రతుకుతున్నారు. యోహాను సువార్త 8:44 చదవగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచు ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అసలు వాడిలో సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి అబద్ధమాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడనే ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నా మాట ఏం చేయట్లేదు, నమ్మలే. ఆ తర్వాత ప్రశ్నించే ప్రశ్న, నా యందు పాపం ఉండదని ఎవరైనా స్థాపించగలరా? మనుషులందరూ ఏమనుకుని భ్రమలో ఉన్నారంటే నాలో పాపము లేదు అనే భ్రమలో ఉన్నారు. అదే అబద్ధం. అపవాది చేసిన వెర ఏంటనుకుంటున్నారు? మీరు పాపాత్ములు కాదు, మీరు పరిశుద్ధులే. మీరు పుణ్యం చేసేస్తే గమ్యానికి వెళ్ళిపోతారు, పరలోకి వెళ్ళిపోతారు. భ్రమలో లోకం బ్రతుకుతూ ఉంది. దాన ధర్మాలు చేసినా పుణ్యకారాలు చేసినా అది నీకు ఆశీర్వాదమే, కానీ పరలోకం మాత్రం చేర్చుతుందా? చేర్చదు. ఎందుకనగా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కొర్నేలి అనే భక్తుడిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమన్నారంటే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత దర్శనంలో అతనితో మాట్లాడుతూ, కొర్నేలి, నీవు చేసిన దాన ధర్మాలు ధర్మకార్యాలు, నీ ప్రార్థన, నీ ఇతరులు చేసే సహాయము నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని. నువ్వు చాలా గొప్పవాడివి. నీ కుటుంబీకులతో పాటు కలిసి దేవుని యందు భయభక్తులు కలవాడిగా ఉన్నావు నీవు. ఆమేన్. కానీ ఏమి కావాలి నీకు అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఇంతగా నన్ను పొగిడి ఇంతగానో గణపరిచినందుకు స్తోత్రాలు అని ఆగిపోలే. దేవుడు కూడా నీ దాన ధర్మాలు నీ పుణ్యకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరనాయని చెప్పి అక్కడ ఆగిపోలే. నీకు రక్షణ కావాలంటే సువార్తికుడైన పేతురుని ఇంటికి పిలిపించుకో. హల్లెలూయా. అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన మాట ఏమిటనగా, మనము చేసే పుణ్యకార్యాలు దాన ధర్మాలు అవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. కానీ రక్షణ కలగాలి అంటే మాత్రము మరి ఎవరి వల్ల నీకు రక్షణ కలగదు. అది యేసు నామములో తప్ప మరెవరికి నీకు రక్షణ కావాలంటే ఎవరు నీకు దారపోయలేరు. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. అది ఆకాశమందే కానీ భూమి కింద ఇవ్వని ఏ నామములో నీకు రక్షణ కలగదు. అది యేసు నామములో తప్ప. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈ సత్యము నువ్వు నమ్మాలి. మొదటి మాట చెప్తున్నాను, రాసుకోండి. ఏమిటి సత్యం అనగా, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇది సత్యము. ఈ సత్యము గ్రహించేవారు ఎవరు చెప్పినా, సత్య సంబంధమైన ప్రతివాడు ఆ సత్యమును గ్రహించుదురుగాక. ఏమని? పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడు అయిపోతున్నాడు. బైబిల్లో మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 చదువుకుందాం.
కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా మిమ్మల్ని విడుదల చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము. అసలు మా తండ్రి ఎవరు అనుకున్నారు? అబ్రహాము. మాలో పాపం అనేది ఉండదు, మేము అబ్రహాము సంతానము. అంటే మా వంశావళి ఎవరు వచ్చాం? మేమందరం కూడా అబ్రహామును బట్టి వచ్చాం. మీరు కూడా ఇప్పుడు అనుకోండి ఒకసారి, ఈ మాట ఆలోచించండి. నేను పుట్టుకతో క్రైస్తవుడిని కాబట్టి నాకు రక్షణ లేదనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావట్టి లెక్క. నువ్వు ఇంకా అబద్ధంలో బ్రతుకుతున్నావు. ఏమని? మా నాన్న పుట్టుకతో క్రైస్తవుడనో, మా అమ్మగారు పుట్టుకతో క్రైస్తవురాలనో, మా తాతయ్య పుట్టుకతో క్రైస్తవుడనో అందుని బట్టి మనకు పరలోకం రాదు. వాక్యం చెప్తున్న మాట, వాక్యమందు ఎవరైతే నిలిచిన వారైతే, వాక్యం ఎవరి హృదయంలో అయితే వెళుతుందో ఆ చీకటిని వదిలిపెట్టుకున్న వారు నూతనమైన మార్గంలో రావడానికి ఇష్టపడతారు. వారే నా బిడ్డలు, వారే నా శిష్యులు, వారే స్వతంత్రులైపోయి ఉన్నవారుగా ఉన్నారు. అందుకని ప్రభువు చెప్తున్నారు, మిమ్మల్ని పిలిచిన వాడు పిలుపు ఒకసారి చూడండి. ఏంటా పిలుపు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో మనం దేవుడు పిలుచుకున్నాడు. దేవుడి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి వాక్యములో ఎవరైతే నిలబడుతున్నారో, వాక్యము తన జీవితం కట్టుకుంటారో, స్థిరపడతారో వారే నా శిష్యులు. వారిలో నేను ఉంటాను. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఎవరైతే వాక్యం ద్వారా జీవితం కట్టుకుంటారో దేవుడు వారి ప్రార్థన దేవుడు తప్పక ఆలకించుదురుగాక. నా శిష్యులు అవుతారన్నట్టు దేవుడు చెప్తున్నారు. అయితే వారేమంటున్నారు ఇప్పుడు? మేము మా తండ్రి అయిన అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమే ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు అనగా, అందుకు యేసు 35 చదువుదాం. అందుకు యేసు పాపము చెయ్య ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూను. వినండి మాట. పాపము చేసే ప్రతివాడును పాపముకి ఏమైపోతున్నాడు? దాసుడైపోతున్నాడు. దాసుడు అంటే అసలు దాసుడికి యజమానికి తేడా ఏంటి? యజమాని నేను చెప్తే దాసుడు ఆ పని చేయాలి, అవునా? యజమాని నాకు భోజనం పెట్టు అనగా దాసుడు ఏం చేయాలి వెంటనే? యజమాని కార్తీ అంటే దాసుడు ఏం చేయాలి వెంటనే? అంటే దాసుడికి ఏమైనా స్వతంత్రత ఉంటుందా? నాతో నేనైనా పని చేయడానికి ఉండదు. యజమాని నేను చెప్తే పని చేయాల్సిందే. ఈరోజున ప్రతి మానవుడి పైన ఒక అధికారి ఉన్నాడట. ఏంటి అధికారి? పాపం. పాపం ఏం చెప్తుంటే మనిషి చేసేస్తున్నాడు. నాకు తిండి పెట్టాను కానీ వెంటనే తిండి పెట్టేస్తున్నాడు. నాకు మందు కావాలి, మందు తాగేస్తున్నాడు. నాకు సుఖం కావాలి, సుఖం తీర్చమంటే కోరితే సుఖం తీర్చేస్తున్నాడు. నాకు సిగరెట్ కావాలంటే సిగరెట్ కాల్ చేస్తున్నాడు. ఎందుకని? పాపము చేసే ప్రతివాడు ఏమైపోయాడు? పాపమునకు దాసుడైపోయాడు. మనం ఎవరి దాసులే ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా బ్రతకాలి. ఈరోజు ఏమైపోయిందంటే పాపం మనం ఏలుబడి చేస్తూ ఉంది. కానీ దేవుని మహాకృప ఏమిటంటే, ప్రియ దేవుని జనాంగమా, మన మీద పాపం ఏలుబడి చేయకుండా పాపము నశింపజేసాడు యేసుప్రభు మన జీవితంలోకి వచ్చి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోయామంట? పాపము చేసే ప్రతివాడు దాసులుగా పాపానికి మారిపోతే మన దేవుడు ఆ పాపములో నుంచి మనం విడిపించి ఆశ్చర్యకరమైన రక్షణ మన దేవుడు అనుగ్రహించి, ఇదిగో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు తన ఉచితమైన కృప చేతే ఆ పాపములో నుంచి మనం విడిపించి దేవునికి దాసులుగా మార్చుకున్నాడు. గట్టిగా చెప్పగొట్టి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. లేదంటే పాపమే మనల్ని డామినేట్ చేసేస్తుందండి. ప్రార్థన చేయనిది పాపం, వాక్యం చదవనిది పాపం,
దేవునితో సహవాసం చేయనిదే పాపం, దేవునితో కలిసి సంతోషించనివది పాపం, రక్షణ లేకుండా చేసింది పాపం, నా జీవితాన్ని దిక్కెవరు అని ఏడ్చేలా చేసింది పాపం, దేవుని దూరం చేసేసింది పాపం, తోటి వారితో సహవాసం లేకుండా చేసేసింది పాపం, సిగ్గుపడినట్లుగా చేసింది పాపం, భయముతో దాక్కుని పరిస్థితి తీసుకొచ్చింది పాపం. ఒక్కొక్క మాట చెప్పాలంటే అవమానపరిచింది పాపం. ఈ అవమానము, ఈ సిగ్గు, ఈ భయము అవన్నీ తొలగించడం కొరకే నేడు రక్షకుడు మీ కొరకు ఈ లోకంలో పుట్టిన సమయమే క్రిస్మస్. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపంతో బ్రతుకుతున్న ప్రతి మానవునికి దేవుడిచ్చిన అభయము ఏమిటనగా, మీరింక పాపమునకు దాసులు కాకున్నట్లుగా మీరు నన్ను వెంబడించండి, నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరును వెలుగులు నడవండి, ఆ చీకటి వదలండి. ఆ చీకటి, ఆ పాపమే మనల్ని బంధించి ఉండగా దానివల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. ఈ మరణ ముళ్ళు విరవాలి అంటే యేసు లోకంలోకి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆయన పాపం లేనివాడుగా జీవించాలి. పాపం లేనివాడుగా తన క్రియలన్నీ జరిగించుకోవాలి. పవిత్రతగా జీవించాలి. నోట కపటం ఉండకూడదు. ఇవన్నీ చూపించాలంటే ఎంత కష్టం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లకి లోకానికి ఆయన వచ్చాడంట. స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి ఏ పాపముకు దాసుడైపోతున్నాడో ఆ పాపం నుండి విడిపించబడ్డానికే దేవుడి లోకానికి వచ్చారు. పాపులను రక్షించుట కొరకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. చూడండి, ఆ మాట మీరు చదవగలిగితే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 37 చదవండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసును, అయినను మీలో నా వాక్యముకి ఏం లేదు, చోటు లేదు గనుక, వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను మీరు ఏం చేస్తున్నారు? చంపడానికి వెతుకుతున్నారు. ఆమెను చెప్పండి ఒకసారి ఆగండి. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడానికి ఉద్భవించిన సమయంలో కూడా శత్రులు ఏం దొరకలేదు, ఆయనకి స్థలం దొరకలే. ఎవరికి దొరకలేదు? మరియమ్మ గారికి, యోసేపు గారికి, వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ లోకంలోనికి వచ్చిన రక్షకుడైన యేసు ప్రభు వారికి ఏం దొరకలేదు? స్థలం లేదు. ఏం జరిగింది స్థలం దొరకపోవడానికి అంటే, ప్రజాసంఖ్య రావడానికే అప్పుడే అక్కడ అధిపతిగా ఉన్న కురేనియా రోమా చక్రవర్తిగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో కైసరు అగస్టిస్, ఇది చరిత్ర. ఆ చరిత్రమాన కాలమానం ప్రకారంగా అసలు ఊరు ఎవరిది? ఈ యోసేపు మరియలదంటే చెప్పండి, ఎక్కడ వారిది? బెత్లెహేం అనేది వారి సొంత ఊరు. కానీ వారు ఎక్కడికి ఉన్నారట అప్పటిదాకా? నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉన్నటువంటి వారికి రోమా చక్రవర్తి అయిన కైసరు అగస్టిస్ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటనగా, వారు పట్టణానికి వెళ్ళిపోయి ఏం చేయాలి? ప్రజాసంఖ్యలో జనాభా లెక్కలు మీ పేరు రాయించుకోవాలి అని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇది చరిత్ర. దాని ప్రకారంగా వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బెత్లెహేం ఎవరి ఊరది? దావీదు గారు పట్టణం. అవునా? యోసేపు మరియలు అదే వంశంలో వచ్చిన వాళ్ళు. అందుకనే దోతు కూడా మాట్లాడితే ఏమంటారంటే, యోసేపు మరియములతో మాట్లాడుతూ చదవండి ఆ మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అనుకుంటా, లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయంలోనే 27 చదువుదాం. దావీదు వంశస్థుడైన 26 చదవమ్మా. 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలోని నజరేతుల ఊరిలో, దావీదు వంశస్థుడైన నజరేతులో దేవునితో మాట్లాడారు. ఏమని?
దావీదు వంశస్థుడిని యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అంటే మీకు అందరికి అర్థమైందా? యోసేపు ఎవరు వంశస్థుడంట? దావీదు ఏ వంశానికి పుట్టినవాడైనా బెత్లెహేము గ్రామానికి చెందినవాడు. అంటే బెత్లెహేము అనే ఊరికి చెందినటువంటి యోసేపు సొంత ఊరు ఎక్కడ అయింది? బెత్లెహేమే. కానీ ఏం చేయబడ్డాడంటే, ఇప్పుడు ఎలాగైతే మన పెడపట్టులో ఉన్న గ్రామస్తులైనా ఇతర ప్రాంతంలో ఉన్న గ్రామస్తులైనా వేరే ఊరు ఎందుకు వెళ్తున్నారు? జీవనోపాధి కోసం వెళ్తున్నారు, అవునా? ఎప్పుడైనా ఓటు వేయాలి అని అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచి ఎక్కడ సెటిల్ అయిపోయారో అక్కడి నుంచి మళ్ళీ వస్తారు ఇక్కడికి. అలాగే ఈ యొక్క యోసేపు మరియలకు కూడా ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఎక్కడికి వస్తారు? మళ్ళీ ఇప్పుడు నజరేతుల్లో బ్రతకడానికి వెళ్ళిన వీళ్ళు బెత్లెహేము గ్రామానికి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఆ వచ్చే దారిలో ఏమైంది? వారికి కుమార్తె మరియ గారికి ఏం పుట్టారంట? ఎక్కడ పుట్టారు? మరియమ్మ గారికి ఆ దారిలో ఉండగానే ఏమయ్యారంటే ప్రసవం నిండిపోయింది. ఆమె గర్భిణీ స్త్రీగా 9 నెలలు నిండిపోయినాయి. తర్వాత ఆయన జన్మించారు ఆ లోకంలో. ఆయన జన్మ ఎక్కడ జరిగిందనేది మర్మం. అది ఎవరికి చెప్పలేదు దేవుడు, మర్మంగా జరిగింది అది. అక్కడ ఎవరు సహాయం చేసారో తెలియదు అక్కడ. ఆ తర్వాత ఏం జరిగిందంట? అలా తీసుకువస్తున్న బిడ్డను పట్టుకొని ప్రతి చోటుకు వెళ్తూ అడుగుతున్నారు. అప్పటికే సత్రాలు ఏమైపోయి, సత్రాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఎందుకనగా వారి ప్రజా సంఖ్యలోకి రాయించుకోవడానికి అనేక ప్రాంతాలు వచ్చేసారు అందరూ కూడా. ఇక చెప్పడానికి బెత్లెహేం అనేది చిన్న ప్రాంతం, చాలా చిన్న ప్రాంతం అది. ఆ చిన్న గ్రామంలో ఆ బిడ్డ తీసుకొని వెళ్తూ ఉండి, నిజం చెప్పాలంటే వారికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఏమి లేదట? సొంత ఇల్లు లేదు. ఆ ఇల్లు లేకపోవడం కారణంగానే కదా అక్కడ అందరి దగ్గరికి వచ్చి, అమ్మ ఒక రాత్రి మాకు చోటు ఇవ్వండి. సొంత ఇల్లు ఉంటే ఆయన సెటిల్ అయిపోయి ఉంటే వేరే చోటుకి ఎందుకు వెళ్తాడు ఆయన? సొంత ఇల్లు లేదు కాబట్టి సత్రం దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడంట? అయ్యా ఈ ఒక్కసారి ఈ రాత్రికి మీరు మాకు చోటు ఇస్తే, ఇదిగో బిడ్డ, చింటి బిడ్డ అయ్యా, ఇప్పుడే పుట్టాడయ్యా అని చెప్పి అలా సత్రాల దగ్గర తిరిగారంట. నిజం అసలు క్రిస్మస్ అంటే ఇంతగా మనం బెత్లెహేము సందడని గొప్పగా ఆరాధిస్తున్న ప్రభు మంచిదే. కానీ నిజమైనటువంటి బాధ ఏమిటంటే ఆ రోజున వారికి ఏం దొరకలేదు? యేసుప్రభు వారికి సత్రములో స్థలము కూడా వారికి లేదు. నిజానికి చోటు లేదు ఎక్కడ, సత్రంలో కాదు. ఈరోజున రక్షకుడైన యేసు ప్రభు వారు ఏం ఇవ్వడానికి వచ్చిన లోకంలోనికి? పాపికి రక్షణ ఇవ్వడానికి వస్తే, పాపి జీవితంలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి పాపం వాళ్ళు ఏం లేదు లోకంలో, వాక్యానికి చోట్లే. వాక్యం లోకంలోకి వచ్చింది అని అంటాడు కదా, చీకటిలోనికి వెలుగు వచ్చినను చీకటి దాన్ని గ్రహించలేకపోయిందని. వాక్యం పట్టుకొని మరియమ్మ గారు ఏం చేస్తున్నారట? తడుతున్నారు, అయ్యా కొంచెం స్థలం ఇవ్వడం బట్టి. ఆ రోజున వాక్యంకు చోటు లేదు. ఆ రోజున ఎలాగైతే వారు సత్రం నిండిపోయి ఉన్నాయో, ఈరోజు అందరి హృదయాలు కూడా ఏమైపోయినాయి? హృదయంలో ఉన్న శరీరాశలకు, నేత్రాశకు, జీవ కుటుంబానికి, ఈ లోకముతో ఏమండి అసూయలతో, ద్వేషముతో, పగతో అన్నిటితో ఏం చేసేసుకున్నారు? లోకంలో వాటిని తీసుకొచ్చి హృదయం నింపేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి చోటు లేదు? ఆ వాక్యంకు చోట్లే. అందుకే యేసయ్య అన్నారు, మీలో నా వాక్కు నిలిచి లేని కారణంగానే మీకు అర్థం అవ్వట్లేదు. మీరు నా వాక్కుల్లో కనుక ఉంటే ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఆ వాక్యమే లేదు కాబట్టి నన్ను చంపడానికి మీరు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు అన్నారు. ఈరోజు చాలామంది నిజానికి వాక్యాన్ని చంపడానికి చూస్తున్నారు. కాదు చూడండి, ఈ క్రిస్మస్ దినాల్లో కూడా మీటింగ్స్ పెడుతుంటే మీటింగ్స్ ఏం చేస్తున్నారు? జరగనవ్వకుండా ఆపేస్తున్నారు. ఇటు ఒక్కరోజుగా. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే క్రిస్మస్ ఒకప్పుడు 10 రోజులు చేసుకునేవారేమో, ఇప్పుడు ఒక్కరోజు సెలవిచ్చారంటే భయపడ్డారు. క్రిస్మస్ ఒక రోజు అని కాదు, ప్రపంచవ్యాప్తంగా
యేసును గురించిన సునాది వినిపించబడుతుండగా ఏమవుతారు? చాలామంది ప్రజలు వేరైపోతున్నారు, ఖండిస్తున్నారు, జరగని ఒక నాపేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. కొడుతున్నారు దేనికోసం? సువార్త ప్రకటిస్తున్న వాడిని చంపుతున్నారు. ఇవన్నిటికీ కారణం అదే. ఇది ప్రవచనాత్మకంగా సిమియోను ఎవరితో మాట్లాడారు? మరియమ్మతో. చేతులు తీసుకుని ఏమన్నాడు ఆయన? ఏమంటాడంటే, అమ్మా, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుపోతుంది. ఆయన లోకం ఎలా ఉంటాడట? వివాదాస్పద గురుతుగా ఉంటాడు ఆయన. అందుకని లోకం నేను ద్వేషిస్తుంది. నువ్వు బైబిల్ పట్టుకెళ్తున్నావు అనుకో, రకరకాల మాట్లాడుతుంది. నువ్వు వాక్యంలో దేవుల్లో బలంగా ఉన్నావు అనుకోండి, ఎన్నో మాటలు మాట్లాడుతుంది. లోకం వేరవుతున్నావు కాబట్టి, ప్రత్యేకించబడ్డావు కాబట్టి, వెలుగులోకి వచ్చావు కాబట్టి ఆ చీకటి మీద రాళ్ళేస్తుంది. నువ్వు పడగలవు మరి, నిలబడగలవు మరి. చివరి వరకు నువ్వు నిలబడగలిగితేనే ఆ సత్యము నేను స్వతంత్రులుగా చేస్తుంది. గట్టిగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చెప్పడానికి వివరిస్తున్నాను చూడండి. ఈ లోకమునకు యేసు ప్రభువు వచ్చింది శిక్షించడానిక, రక్షించడానికే కదా. కానీ మనం కొన్నిసార్లు ఏ విధంగా మనమే మన పిల్లల మీద ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏ విధంగా అంటే తీర్పు తీరుస్తూ ఉంటాం. వారు సరిగ్గా చదవట్లేదు అనుకో, ఏమంటాం మనం? పక్కోని చూడరా ఒకసారి, ఆ పక్కంటోని చూడరా, వాడు నీ క్లాస్మేట్ అయినా మరి వాడు బాగా చదువుతామని నువ్వు చదవలేకపోతున్నావు అంటాం. వాడు తప్పు కానీ చేశాడు అనుకోండి, ఏమంటావు అప్పుడు కూడా? ఒరే, ఆ పక్కను చూసి నేర్చుకో. వాడు చదవకపోయినా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే మనం మాట్లాడుతాం. వాళ్ళ మార్పు కోసమే, వాళ్ళ జీవితం మార్చబడడం కోసమే మనం ఎన్నోసార్లు ప్రయత్నం పడుతూ ఉంటాం. శిక్షించడం ద్వారా వాళ్ళు బాగుపడాలి అనేది ఎంత మనకు ఆశ ఉంటుందో. ఈ లోకంలో ఒక మాట మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే, సిగ్గుపరచడానికి కాదు మనం అలా చేసింది ఆ తప్పు, అలాగే మనం శిక్షించింది వాళ్ళని. సిగ్గుపరచడానికి కాదు, మరి దేనికోసం ఆ శిక్ష వేసిందంటే కొంచెం వాళ్ళకి అవమానం కలిగితే నేను ఎలా జీవిస్తున్నాను కదా అని మార్పు తీసుకురావడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక తల్లి తండ్రిగా బిడ్డలపై ప్రేమతో శిక్షిస్తాం, తీర్పు తీరుస్తాం. వాళ్ళు చెడిపోవడం కోసం కాదు, బాగుపడడం కోసమే శిక్ష వేస్తాం మనం. హల్లెలూయా. దేవుని కృప కూడా అలాంటిదే. ఎలా అంటే, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి లాక్కుని తీసుకొచ్చారు. ఆమెని జుట్టు పట్టుకుని లాక్కు తీసుకొచ్చారు, మధ్యలో పాడేశారు ఆమెని. అందరూ చూస్తుంటుండగా ఉదయం అది యేసు ప్రభువు అక్కడ ఉన్నారు అని అంటారు. అక్కడ వాళ్ళు అందరు కలిపి అంటున్నారు, ఈమె వ్యభిచార పాపంతో పట్టబడింది, మేము తీసుకువచ్చాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? శిక్ష వేయాలి, తీర్పు తీర్చాలి, చంపేయాలి రాళ్ళతో కొట్టేసి అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి నీవేం చెప్తావు అని యేసయ్యని అడగగా యేసయ్య చెప్పిన జవాబు, సరే వెయ్యండి, కానీ మీలో పాపము లేనివాడే మొదటి రాయి వేయమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇది అద్భుతమైన ప్రసంగం, అది అద్భుతమైన మాట. అది ఏమని? మీరు రాయి వేయండి, తప్పేం కాదు, వేయండి, తీర్పు తెచ్చండి, శిక్ష వేయండి కావాలితే, బట్ కానీ ఒక మాట ఆలోచన చేయండి, మీలో పాపము లేనివాడే మొదటి రాయి విసరండి ఆమె మీదకి అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడ రాయబడిన మాట, బాలురు మొదలుకుని వృద్ధుల వరకు రాయి వేయడానికి వచ్చిన వారు అందరు రాయలు కింద పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. దాని అర్థం ఏంటి? పాపము లేనివాడైతేనే తీర్పు తీర్చడానికి అర్హులవుతారు మీరు. పాపము చేయలేని వాడైతేనే ఆ మీద రాయి వేయడానికి అర్హత మీకుంది అని అనగానే అందరు రాళ్ళు కింద పడ్డాయి. అంటే అర్థం ఏంటి? అందరమును పాపులమే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. యోహాను సువార్త 8వ అధ్యాయం
9వ వచనం చదువుకుందాం. వారు ఆ మాట విని పెద్దలు మొదలుకొని చిన్నవారు వరకు, చూడండి ఇక్కడ కూడా చిన్నవారు కూడా ఏం చేశారట, రాళ్ళు పట్టుకు వచ్చేసారు అక్కడికి. చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలను. ఎందుకని? పాపము చేయని పరమాత్ముడు ఒక్కడే, ఆయన యేసు ప్రభువారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎందుకు? ఆయన ఒక్కడే మిగిలాడట. అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపము చేయని వాడు ధైర్యంగా నిలబడి చెప్తున్నమాట, అమ్మా ఆమెను నిలబెట్టిన సమయంలో యేసు తల ఎత్తు చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నిన్ను శిక్ష వచ్చారు కదా, రాళ్ళు పట్టుకుని వచ్చిన చిన్నవారు మొదలు పెద్దవారు వరకు ఎక్కడున్నారమ్మా? చూసారా, ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలిచిన దేవుడు ఆయన. తర్వాత చదవండి. వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా, రాయి వేయలేదా, తీర్పు తీర్చలేదా అని అడగగానే అందుకు ఆమె లేదు ప్రభువా. చూసారా, మీ పిల్లలైనా లేదా మనమైనా జాగ్రత్తగా మాటలు ఆలోచించేయండి. మాట శిక్ష విధించేయకూడదు. ఒకసారి మన దేవుడు ఎలాంటి వాడంటే, ఒక తప్పు జరిగిన తర్వాత వెంటనే చంపేయడు ఆయన, వెంటనే శిక్ష వేశాడు ఆయన. ఆ పాపము గురించి ఒకసారి ఆలోచన చేయనిస్తాడు నీతోటే, గ్రహింపడిస్తాడు నీతోటే, ఆలోచన చేయిస్తాడు నీతోటే. అది నీకు అర్థమైతే నేను పాపను గుండె మీద ఏడుస్తావు నువ్వు అక్కడ. అది నీకు తెలియాలంటేనే నీకు శిక్ష విధింపకూడదు, నీకు తెలియపరచబడాలి ఆ మాట. అందుకు చూడండి ఆ మాట అక్కడ రాయబడిన మాట, నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. చంపేసి ఉంటే ఆ పాపానికి తెలుసుదా? తెలీదు. ఆ ప్రేమ చూపించిన దేవుడు అంటాడు అక్కడ. అందుకు యేసు నేను నీకు శిక్షను విధింపను. అసలు దేవుని ప్రేమ ఎలాంటిదో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి రూపంగా లోకానికి వచ్చి చూపించిన ప్రేమది. పాపం చేసిన ప్రతి ఒక్కడు మరణానికి పాత్రుడే కాదనట్లేదు, కానీ కృప నిన్ను ఆ విధంగా కాపాడుతుంది. ఆమేన్. ఆ విధంగా కాపాడకపోతే అసలు భూమి ప్రపంచంలో ఒక మానవుడు మిగులుతాడు? అసలు లోకంలో ఎవరు మిగలరు. నీకు ప్రభు చెప్తున్నమాట, అమ్మా నేను కొన్ని మీద రాయి వెయ్యను, శిక్ష వెయ్యను అని చెప్పి తర్వాత ఏమన్నాడు ఆయన? అందుకు యేసు నేను నిన్ను శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చెయ్యొద్దు. నేను ఎందుకు విడిపించాను? నేను ఇప్పుడు ఎందుకు రక్షించుకున్నాను? ఎందుకు చంపలేదు అంటే కారణం ఒకటే, పాపం చేయవద్దు అని నీకు తెలియచేయడం కోసమే. శిక్ష వేయట్లేదు నీకు, ఇక పాపం చేయొద్దు. పాపం చేయడానికి లైసెన్స్ కాదు కృప అంటే. పాపం చేసిన వ్యక్తిని విడిపించడానికి దేవుడు చూపుతున్న కృపే ప్రేమ. ఆ ప్రేమే దేవుడు మనకందరికి ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. ఈ సత్యమును గ్రహిస్తేనే స్వతంత్రుడు అవుతావు నువ్వు ఈ లోకంలో. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఆలోచించేయండి ఈ మాటల ప్రకారంగా. సత్యమునకు సాక్ష్యం ఈ లోకం నేను ఇక్కడికి వచ్చాను. ఆ సత్యం మనందరం కూడా గ్రహించుకోవాలి. రెండవ మాటగా మొదటి మాట ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? సత్యము ఎలా తెలుస్తుంది మన జీవితంలోనికి? పాపము చే ప్రతివాడును పాపమునకు దాసుడవాడు. మరి ఇప్పుడు మనకు ఎవరు కావాలి? ఇప్పుడు ఆ పాపలు విడుదల కావాలంటే మనకు ఎవరు కావాలి? యేసు కావాలి. అదే సత్యము. రెండవ మాటగా సత్యమును గూర్చి సాక్ష్యం ఎలా తెలుస్తుంది మనకి? పరిశుద్ధ లేఖనాలు తెరిచి యోహాను సువార్త 8వ అధ్యాయము 14 చదవండి ఒకసారి. యోహాను సువార్త 8:14. యేసు నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదనో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనెను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చినానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎవరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రెండవ మాట, ఏది సత్యము అనగా ఇది నిత్యము కాదు అని తెలుసుకున్న వారు సత్యంలో ఉన్నవారు. ఏది నిత్యం కాదని? ఈ లోకం నిత్యము కాదు. ఈ భూమి, ఈ బంధువులు, మనము
శాశ్వతం కాదు అని ఎరిగిన వారే నిజమైన సత్యములో ఉన్నవారు. ఈ లోకమే శాశ్వత కాలం అనుకున్న వారు మాత్రం నిత్యములో ఉండలేరు. ఇది సత్యం, ఇది అవునా కాదా? చెప్తారు ఎవరైనా? అంతేనా? చూడండి మాట, ఆ ప్రభు చెప్తున్నారు. చూడండి మాట 14 చదువుదాం. యేసు నేను ఎక్కడి నుండి వచ్చానో, మరి మనము ఈ మాట ఆలోచించండి. మనము ఎక్కడి నుంచి వచ్చినాము? నాకు ఈ మాట చదివినప్పుడు పొద్దున మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటే ఈ మాట చదివినప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏమిటనగా, సత్యము అనగా ఒకటి, పాపమునకు దాసుడుగా ఉండిపోయిన వాడికి రక్షణ కల్పించింది సత్యమే. అదే పాపంలో మిగిలిపోతున్న వాడు ఏమైపోతున్నాడు? ఇప్పుడు అబద్ధాలు జీవిస్తున్నాడని దేవుడు తెలియపరిచారు. రెండవదిగా ఆయన తెలియపరిచిన మాట ఏమిటనగా, నువ్వు ఎందుకు ఈ లోకంలో పుట్టావు? మనిషి గట రెండు మార్గాలు ఉన్నాయి ఈ శరీరంలో. ఒకటి జన్మించడం, తర్వాత పనిపాట్లు, కష్టాలు, పెళ్ళిళ్ళు, శ్రమలు, దుఃఖాలు, తర్వాత అంతా అయిపోయింది. ఏమో చివరికి శరీరంలో మరణం. ఈ రెండే ఉన్నాయి, పుట్టుక గిట్టుట, అంతేనా? మధ్యలో ఏముంటుంది? శరీరంతో బాధలు, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ పుట్టాం మనం? ఎక్కడి నుంచి వచ్చామని ఈ లోకంలోనికి ఈ మాట గుర్తుంచి పెట్టుకోవాలి. ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇది నీకు ఈ భూలోకంలో ఎరిగి ఉండటమే సత్యములు నిలబడ్డం. ఒక భక్తుడు ఈ విధంగా అడుగుతాడు, నీ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఎందుకు నేను పుట్టాను, శ్రమలు అనుభవిస్తున్నాను, బాధలు కష్టాలు చూస్తున్నాను, సంతోషాన్ని కూడా చూస్తున్నాను, అయితే చివరికి నా గమ్యం ఎక్కడికి పోతాను అన్నాడు. బైబిల్లో భక్తులు దానికి రుజువు చూపించారు. వాళ్ళు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అందరూ తెరవండి బైబిల్ గ్రంథంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15 చదువుదాం. 15 వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి ఏం కలుగును? వీలు కలుగును. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు మనం దేవుని చేతి లోకంలోనికి పంపబడ్డాం. మన పౌరస్థితి లోకంలో ఉందా? పరలోక స్థితి మనది. మన ఐడెంటిటీ కోడ్ ఏంటి? ఉదాహరణకి నువ్వు ఇక్కడ జీవించిన మనిషివే, కానీ జీవనోపాధి కోసం వేరే ప్రాంతంకి వెళ్ళావు. కానీ ఐడి కార్డు ఎక్కడ ఉంటుంది? ఇక్కడేనా? నీ ఐడెంటిటీ కార్డు ఎక్కడ ఉంటుందా? అవునా? మళ్ళీ ఎక్కడికి వచ్చావు నువ్వు? మళ్ళీ ఓటు వేయడానికి ఇక్కడికి రావాలి. ఎందుకని? నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది కాబట్టి. మరి మన ఆధార్ కార్డు ఎక్కడ? మన ఆధార్ కార్డు భూ సంబంధమైనది కాదు. మన ఆధార్ కార్డు తండ్రి దగ్గర ఉంది. దేవుని స్తోత్రం చేద్దాం. అది పర సంబంధమైన ఆధార్ కార్డు. అది ఎలాగా? బైబిల్లో మాట ఉంది, తన్ను ఎందరూ అంగీకరించరో వారందరికీ దేవుడు తన పిల్లలుగా చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనము పేతురుగా చెప్తున్న మాట ప్రకారంగా, మొదటి పేతురు పత్రిక 2:9 ప్రకారంగా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారు గనుక దేవుని గుణమును మీరు ప్రకటించిన వారైతే, ప్రకటించాలి అని చెబుతూ మీరు దేవుని సొంత ప్రజలను ఆయన సొత్తైన వారుగా ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డలుగా మార్చబడ్డా మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటనగా, మనము ఏ దేశము నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియాలి. అలా తెలుసుకున్న వారు ఎలా ఉన్నారట? వాళ్ళు సత్యములో ఉన్నవారు. ఆమేన్. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళీ వాళ్ళని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ మార్గం ఎవరు ఏర్పాటు చేస్తారు మనకి? యేసయ్య. అందుకే చెప్పాడు ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు ఈ సత్యము నేను నిలబడాలి. యేసయ్యని జీవాన్ని పొందుకోవాలి. అవునా? ఆయన మార్గం గుండా వెళ్ళాలి నువ్వు. అలా వెళ్తేనే తండ్రిని చేరుకుంటాం మనం. ఆమేన్, హల్లెలూయా. లేదు మన నడక ఎక్కడ అయిపోతుంది? ఇక్కడ ఆగిపోతాం. అలా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, మీరు ఈ మార్గం గుండా మీరు ఉండండి, ఈ మార్గంలో ఉండండి.
చదవండి ఆ మాట. యోహాను సువార్త 8:12 చదవండి ఇప్పుడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటి నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు ఏమంటున్నారట, నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్తున్నావేంటి, నీ సాక్షి సత్యము కాదన్నారంట. ఆయనతో అనగా అని యేసయ్యతో వాదిస్తుంటుండగా యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో, ఎక్కడికి వెళుతున్నానో నేను ఎరుగుదును, అది నాకు బాగా తెలుసు. మరి మీకు తెలుసా? తెలియాలి కదా. మరి తెలిసిలా బ్రతికితేనే కదా వెళ్తాం మనం అక్కడికి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కొంతమంది సహోదరులు బట్టి దగ్గర నుంచి వచ్చారు, కొంతమంది మన ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాం, కొంతమంది కుదురు నుంచి వచ్చారు, కొంతమంది రాయవరం, మెండపేట ఎలా వచ్చి ఉన్నాం కదా. ఇప్పుడు అక్కడ వచ్చిన మనము దారి తెలియకపోతే వెళ్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తామా? అయ్యో వచ్చాను కదండి, దారి తెలియదు పాస్టర్ గారండి అంటే ఎలా ఉంటుంది? అలాగే దేవుని దగ్గర వచ్చిన మనము కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలని గమ్యం నీకు ఉండాలి, ఈ గురి నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడున్నట్లు? సత్యములో ఉన్నట్లు, లేదంటే లేనట్లే. అందుకే ప్రభువు చెప్తారు 2 కొరింథీ అనుకుంటా బైబిల్ గ్రంథంలో, మనం కంటి కనిపించేవన్నీ కూడా ఏమిటట? నిత్యముల అనిత్యముల. 2 కొరింథీ పత్రిక అందరూ తెరవండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18 చదవండి. క్షణమాత్రముండి మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలయనగా చూడండి మాట, దృశ్యమైనవంటే కంటికి కనిపించేవన్నీ కూడా అనిత్యములు. అంటే నిత్యముండేవే కాదు. ఏది? కట్టుకున్న ఇల్లైనా, వేసుకున్న బంగారమైనా, బ్రతుకుతున్న జీవితమైనా, ఇక్కడ ఉన్న పొలాలు స్థలాలు అవన్నీ కూడా ఏమైతే అనిత్యములు, అంటే నిత్యముండేవే కాదు. తర్వాత అదృశ్యమైనవి నిత్యము. ఇదే సత్యము. ఆమేన్. చెప్ప మరొకసారి ఆ మాట. దృశ్యమైనవి అనిత్యములు, అంటే నిత్యముండేవే కాదు, అదృశ్యమైనవి నిత్యముండేది. ఇదే మానవునికి తెలుసుకోవాల్సిన సత్యం అండి. ఈ సత్యం ఎలుగు లేకుండా ఉంటే నువ్వు ఇంకా అక్కడ ఉండలేవు, ప్రభు దగ్గర ఉండలేం, బ్రతుకుతున్నాం మనం. ఆలోచన చేసుకుందామా? సత్యములో ఉండడానికి ఇష్టపడదామా? ఒక వచనం చదువు ముగించుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో ఎలా మనం సత్యములో ఉండగలుగుతామంటే వాక్యం చెప్తున్న మాట, దేవునితో సహవాసం ద్వారా. ఇదే పరిష్కారం. ప్రభువా నేను ఎలా సత్యంలో ఉండగలుగుతాను అని ప్రార్థన చేసుకున్న ప్రభువు నాకు తెలియపరిచిన మాట, ఆయనతో సహవాసం చేసినప్పుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగే ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారు అని చెప్పుకొనుచు చీకటిలో నడుచుకున్న ఎడల మనము అబద్ధమాడుచు సత్యం మన జీవితంలో జరిగించకుండా ఆగిపోతుంది. ఎప్పుడు? ఆయనతో సహవాసము కోల్పోయినప్పుడు. తర్వాత చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసం గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపం మన పవిత్రునిగా చేయును. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక్క చిన్న పరిష్కారం. ప్రభువా ఇప్పుడు నా సత్యంలో ఉండాలంటే ఏం చేయాలి? సత్యం అనగేమిటి? కృపయు సత్యమును ఆయన వలనే కలిగను. ఆ సత్యం ఎవరు? యేసయ్యే ఆ సత్యము. యోహాను 17:17 ప్రకారముగా ఏమంది ఆయన? నీ వాక్యమే సత్యము, సత్యమును బట్టి వారిని స్వతంత్రులుగా చేయండి, ప్రత్యేకపరచండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి, ప్రతిష్ఠిత అనగా ప్రత్యేకించండి. అది లోకములో ఉన్న వారికి ధీటుగా వేరుగా ప్రత్యేకించబడిన బిడ్డలుగా నా వాటిలో ఉండాలి, వారి వాక్యములో ఉండాలి అని ప్రభు చెప్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేస్తూ ఉంటే
ఇప్పుడు ఆ సత్యం ఎలా జరిగించబడాలంట? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి ఒకసారి, దేవునికి హల్లెలూయా. ఇప్పుడు ఆ సహవాసము కలిగి ఉండడానికి ఏం చేయాలి? మొదటిగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అప్పుడప్పుడున్నా, కష్టాలు వచ్చినప్పుడా, కేవలం శ్రమలు కలిగినప్పుడు మాత్రమేనా, లేదా బాధ వచ్చినప్పుడు మాత్రమేనా? మొదటి తెస్సలోని పత్రిక చదవదు, టైం సరిపోదు. 5:17 ప్రకారంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుట అనగా ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడడమే. ప్రార్థన అనగా అర్థం ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం మానేసామనుకో ఏం లేదు నీ జీవితంలోని, దేవునితో సహవాసం కోల్పోతాం. నేను నా ఫ్రెండ్ కలిసాడు కుతులూరులో. ఇంచుమించు ఆ ఫ్రెండ్ని కలిసి నేను 10 సంవత్సరాలు అయిపోతుంది, 10 years అవుతుంది. ఇప్పుడు ఏమైపోద్ది ఆ మనిషికి నాతోని? నన్ను గుర్తుపెట్టాడు, కృపావరం అన్నాడు నన్ను. నేను గుర్తుపెట్టలేకపోయాను చాలాసేపు. ఏంటంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆ స్వరం మనం విని చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. మీరంతే కదా, కొన్నిసార్లు చూడండి మీ ఫ్రెండ్ ఎప్పుడైనా కలిసి నేను ఎక్కడ చూసానే అంటే నీ పేరు అదే కదా అంటాం. అప్పుడు అంటే ఏంటి? మధ్యలో ఏమైపోయింది? మధ్యలోని సంబంధం లేదు కాబట్టి కొత్తగా కనిపిస్తున్నాం మనం. అలాగే దేవుడితో సంబంధం కోల్పోవడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన లేకపోవడమే.